ఎటు పోతాను? పని వచ్చింది, సేటు ఫోన్ చేసిండు. పనికా? 2 రోజుల నుంచి జ్వరం వచ్చింది, అసలే లేత్తలేవు. ఇప్పుడు ఈ పనికి పోవడం అవసరమా? కరెక్టే కానీ పని వచ్చినప్పుడు చేసుకోకపోతే పైసలు ఉంటానే అని మొన్ననే 10,000 అప్పు తెచ్చుకున్నాం. అవి ఎట్లా కడతాం? పనికోవడం ఎంత ముఖ్యమో పానం మంచిగా ఉండడు కూడా అంతే ముఖ్యమండి. నువ్వు ఏదన్నా అయితే నేను తట్టుకోలేను. 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా నా మాటిని. నాకేదో అవుతుందని ఇంట్లుంటే ఎవరు పెట్టాలని చెప్పు. రేపు ఏదన్నా అవసరానికైతే పనికొస్తాయి కదా, నా మాటిని. ఇగో మంచిగా ఉంటే సెరవు కైకిలు చేసుకొని బతకచ్చు. అసలు నీకు బగ్గ జ్వరం వచ్చింది, లేత్తలేవు కూడా. దావకన కూడా పొమ్మంటే పోలేవు. ఇప్పుడేమో పనికి పోతా అంటున్నావు, అక్కడ ఫుల్ జ్వరం వస్తే ఏం చేస్తావు చెప్పు? నాకు మంచిగానే ఉంది కానీ నిన్న 2 రోజులు రానందుకే మా సేటు తీసేసినట్టున్నాడే. ఇవాళ పోకపోతే నా ప్లేస్లో వేరేటోడు వస్తాడు. మళ్ళీ కొత్త పని దొరికే వరకే ఎక్కడనో ఏమో ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. నా మాటని తెలిసిన పని. సరే పొంగ మరి ఇంకా మళ్ళీ తట 2 ఇంజక్షన్లు అన్నీ వేయించుకొని పో. సరే వేసుకో. ఎవరండి మీరు? నా సంగతి తర్వాత గాని ఏం తెసిరి అట్లా చూస్తాను. నేనే నీ మొగన్ని. ఇన్ని రోజుల సత్తే బాగా చిక్కిపోతాం అనుకుంటేందే మంచిగా తయారైనావు. నా మీద రంది లేదా నీకు? ఏంది సిరి, ఆయన ఏం మాట్లాడుతాడు? ఆయన ఎవరు? ఆయన నా భర్త. అవును సిరి, ఇంతకు ఈయనెవరు? అది అది ఈయన గురించి తర్వాత చెప్తా కానీ మీకేదో పని ఉందన్నారు కదా, మీరు ఓన్లీ. సరే కానీ బయట నిలబెడతావా? తీసుకెళ్ళి ఇంట్లోకి. సరే మరి జాగ్రత్త. మీరు రండి. ఏందే సిరి అట్లా చూస్తున్నావు? 2 సంవత్సరాల తరఫు నీ భర్త ఇంటికి వస్తే ఏదో ఇష్టం లేనట్టు చూస్తున్నావేందే? నీ అంటే నీకు ఇష్టం లేదా? చెప్పు, ఇష్టం లేదంటే చెప్పు, నేను వెళ్ళిపోతా. అయ్యో అదేం మాట అండి, నువ్వు నాకెందుకు ఇష్టం లేదు? నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా? కానీ 2 సంవత్సరాలు నువ్వేమైపోయావు, ఎక్కడున్నావు, ఏది తెలియదు. నీకోసం నేను ఏడవని రోజు లేదు. ఎంత నీకోసం ఎదురు చూసి చూసి కళ్ళల్లో నత్తులు వేసుకొని కాయలు కాసిన. అట్లాంటిది నువ్వు రావద్దని నేనెందుకు అనుకుంటానే? అది కాదే సిరి, నీకోసం 2 సంవత్సరాలు ఎదురు చూసి ఈరోజు నీకోసం వచ్చింది. మనం కలవక బాగా రోజులు అవుతుంది కదా సిరి. అది కాదండి, 2 సంవత్సరాల నుంచి నువ్వు లేవు కదా. నీకోసం నేను బాధపడి నా ఆరోగ్యం బాగా ఖరాబ్ అయింది. అసలే కడుపు నొప్పి లేచింది. అప్పుడే ఎందుకు ఇవన్నీ? నీకోసం 2 సంవత్సరాలు ఆగిన, నా కోసం 2 నెలలు ఆగవా? అదేం కాదు సిరి, నీకోసం 2 సంవత్సరాలు ఆగిన 2 నెలలు కాదు 5 నెలలు అయినా ఆగుతా. నిన్ను చూడాలనే తొందరలో నీకేం తీసుకురాలేదే. నిన్ను బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొస్తా. జాగ్రత్త. కట్టుకున్న మొగుడు 2 సంవత్సరాలకు బతికొచ్చిండని సంతోషపడల్లా. నాకెవ్వరు దిక్కులేరని, అనాథనైన నన్ను నా జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుందో అని ఈ మంచి మనిషి నన్ను చేరదీసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. నా జీవితానికి ఒక అర్థం చూపించిండు. ఈయనకు అన్యాయం చేయాల, కట్టుకున్నోడు బతికొచ్చిండని వానికి అన్యాయం చేయాల. దేవుడా, నా రాత ఏంద్రా ఇంత రాసిన?
ఎందుకు ఎడుతున్నావు? అబ్బే ఏం లేదండి. అది కాదు, పొద్దునచ్చిన వాళ్ళను నీ భర్త అని చెప్పినావు. ఆడు నీ భర్త అయితే మరి నేనే వాళ్ళ సిరి అది కాదు బావా, నా గతం గురించి నీకు ముందే చెప్పిన కదా. చెప్పినావు. నా మొదటి భర్తనే పొద్దునొచ్చిన ఆయన చచ్చిపోయిండు అని అనుకుంటే 2 సంవత్సరాల తర్వాత నన్ను చూడ్డానికి నా మీద ప్రేమతో వచ్చిండు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అంతోనంటే వాడు బతికాడు. అందుకే అట్లా చెప్పవలసి వచ్చింది. సరే సరే, మంచి పని చేసినావు. ఇప్పుడు చెప్తే ఆయన తట్టుకునే శక్తి లేదు, వినుడు కూడా వినుడు. మంచి టైం చూసి మనమే చెప్తాం, నువ్వు బాధపడకు, సరేనా? అవును సరి, మనం అన్నం అప్పుడే తిన్నాం కదా, ఎందుకు చూస్తున్నావు? మనతో పాటు ఇంట్లో ఉన్న ఆయన కూడా తిన్నాడు కదా, దా పడుకునే కదా. నేను తర్వాత వాడుకుంటా, మీరు వాడుకోండి. అట్లాంటివి ఏంటి సిరి, నువ్వు పడుకోకుండా నేను ఎప్పుడన్నా పడుకున్నానా? దా పడుకుంటుందా? మీ ఆయన పడుకుందాం అనుకుంటుంది కదా, వెళ్ళి పడుకోండి. ఏమండి, తర్వాత పడుకుందాం కానీ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి నువ్వెక్కడున్నావు, ఏమైపోయినావు? ఓ ఆ సంగతి ఆనే. మేము ఆ రోజు సముద్రం మీదకి చేపల వేటకి వెళ్ళాం కదా, మా పడవ మునిగిపోతే వేరే పడవ వాళ్ళు నన్ను బతికించారే, కానీ నన్ను వాళ్ళు బందీ చేసుకుంటారు అనుకోలేదు. వాళ్ళ నుంచి తప్పించుకొని రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎట్లా అయితే ఏంటి, ఈ 2 సంవత్సరాల తర్వాత అయినా నిన్ను కలుసుకున్నా, నాకు అదే సంతోషం. అవును, మనతో ఉన్న అతను ఎవరే? అతనా? అది కాదండి, నువ్వు చనిపోయినావని ఊళ్ళో అందరు అన్నారు. మన ఇంటికాడ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు ఇల్లు సూటి మాటి మాటలతోని నన్ను గుచ్చి గుచ్చి చంపిర్రే. అప్పుడు ఈయననే దేవుని లెక్క వచ్చి నన్ను ఆదరించి ఈ ఇంట్లో పెట్టుకున్నాడు. సరే, నువ్వేం బాధపడకు. నా భార్యని కాపాడినందుకు ఆయనకు పొద్దుగా నేనే థ్యాంక్స్ చెప్తా. సరే పడుకో. సరే, ఇప్పటికే లేట్ అయింది. అగో, ఎటు పోతున్నావే? ఎందుకు తయారై ఎటు పోతున్నావు చెప్పు. మేము సముద్రం మీదకి వేటకెళ్తున్నామే. సముద్రం మీదకా? వరదలు బాగా వస్తున్నాయి అట్నే. నా మాట వినే, ఇంట్లోనే ఉండు. వరదలత్తాయని ఇంట్లుంటే మనకు పొట్టెట్లా కడుతుంది. నువ్వేం బాధపడకు, నేను వెళ్తున్నా. అది కాదయ్యా. ఏ ఊకో, నువ్వు ఇట్లనే అంటావు. గిట్టు అయ్యా, నా మాట వినయ్యా, నీకు దండం పెడతా. నీకు ఏదన్నా అయితే నేను తట్టుకోలేనే. వేటకోయి 2 రోజులు అవుతుంది, ఇంకా రాలేడేంది? నాకెందుకో భయం భయం అవుతుంది. అక్క వేటగాని వాళ్ళు అందరూ చచ్చిపోయారట. అలా మన బావతో ఉన్నాడట. ఏం మాట్లాడుతున్నావురా? నేను అప్పుడే అర్థం చెప్పిన. నన్ను అంటాలని వేసిపోయినావా? నేను ఎట్లా బతకాలి? నన్ను కూడా నీతో పాటు తీసుకుపోతే అయిపోతుండే. నాకు ఇట్లా చేసిన
ఇప్పుడు ఎవరు నీకు నేను ఏడ పోవాలి ఏడ కావాలి అగో ఏమైందండి? ఎప్పుడైనా పొద్దున్నే స్నానం చేస్తావు, ఇవాళ ఇదివరైనా చేస్తలేవు. ఏమైందే? చెయ్యిపో. నా మనసేం బాగాలేదు కానీ నాకు ఇవాళ నువ్వే తానం పోయి నువ్వు చేస్తేనే నేను చేస్తా. అర్రే అది కాదే, ఇంట్లో పరిస్థితి నీకు తెలుసు కదా. నాకు అవన్నీ చెప్పకు, నాకు తానం పోయించోపా. ఈ ఒక్కరోజు నువ్వు వెయ్యవే. నాకు ఇప్పుడు ఓపిస్తావా ఓపియా? అబ్బా అర్థం చేసుకోరాదు. నేనా ఈ విషయంలో అసలు నువ్వెందుకు నా బాధ చేయబట్టుకున్నావు? మీ ఇద్దరి మధ్య ఇంత చనిపోయింది. నేను తిరిగి ఇంటికి వచ్చాను కదా, ఇంకా నీకేం పని ఇక్కడ? ఏమండి ఏం మాట్లాడుతున్నావు? కొంచెమన్నా బుద్ధి ఉందా? నువ్వు లేనప్పుడు ఆయన నన్ను ఆదరించిండు. కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతున్నావేంది? నువ్వేంది నాకు సపోర్ట్ చేయండి, అయినా సపోర్ట్ చేస్తున్నావు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అసలు? ఏం బాగా మాట్లాడతాను. ఇన్ని రోజులు ఎటు పోయినావు, ఇప్పుడు వచ్చి అంటున్నావు. ఇన్ని రోజులు మేము లేమా? ఏమండి మీరు ఆగండి. అది కాదే, ఆయన ఏదో అడిగిండని నువ్వు కూడా ఎందుకు అట్లా చెప్తాను? కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా. ఏం లేదు, ఆయనకు సపోర్ట్ చేస్తాను. ఆయన నా మీదకి వస్తాడు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? నిన్ను అందుకొని రెండు చంపుతా. ఏంది 2 సంవత్సరాలు చూసింది దిజ్జత కొట్టించావు కా? ఇన్ని రోజులు ఎటు పోయినావు, ఇప్పుడు వచ్చి కొడతావు. వీడేమో నన్ను కొడతాడు, నువ్వు వానికి సపోర్ట్ చేస్తాను. మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? ఊళ్ళగా తెలుసుకుంటావు మీ సంగతి. తెలుసుకోమా, నీ మీదకే చేయలేదు తలాడు. సిరి సిరి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? పిచ్చి లేపుతుంది. సిరి సిరి ప్లీజ్ ఏడవకు సిరి, తప్పు నాదే. మీ భర్తది ఏం తప్పు లేదు సిరి. మన ఇద్దరు అట్లా చూసినాక ఏ భర్తకైనా కోపం రాదా? నేను మధ్యలో వచ్చినోని, నేను మధ్యలోనే వెళ్ళిపోతా. నీ భర్తనే నీకు అప్ప చెప్తా. ఆయన ఎక్కడున్నా వాడు తీసుకొస్తా. నువ్వేం బాధపడకు సిరి. ఏమండి ఏమండి ఈయనకేమన్నా పీసానా? ఆడెప్పుడో పోయిండు అనుకున్నా. నా మనసులో ఉన్నది ఇప్పుడు ఈయననే. ఆ విషయం ఈయనకి ఎప్పినా అర్థం కాదు. ఆయన తీసుకొచ్చి పెడతా అంటాడేంది? నా మనసులో నువ్వే ఉన్నావండి. నేను ఉంటే నీతోనే ఉంటా. అరే సుమన్, నువ్వు ఇంకా బతికే ఉన్నావారా? ఆ ఊళ్ళో అందరూ చనిపోయాలనుకున్నాను కారా? పాపం నీ భార్య నీకోసం చూసి చూసి రవిగాని పెళ్లి చేసుకుంది కారా? అవునారా? ఎక్కడుంటే ఏంద్రా, మంచిగుంటే సరిపోద్ది. సిరి సిరి ఊరంతా ఎతికినా మీ ఆయన ఎక్కడ లేడు సిరి. నాకంత భయం అవుతుంది. ఎటు పోయిండో ఏమో. సిరి 2 సంవత్సరాల తర్వాత నిన్ను చూద్దామని ఎంతో ఆశతో వచ్చిన, కానీ నిజంగా నాకు తెలియదు సిరి, నీకు ముందే పెళ్ళయిందని. పాపం అటు ఆన్తోటి ఇటు నాతోటి ఇద్దరి మధ్యలో ఇంత నలిగిపోతున్నామని తెలుసుకోలేకపోయినా. సిరి నీ దృష్టిలో నేను ఎప్పుడో చనిపోయినా. ఆ అబద్ధాన్ని ఇప్పుడు నిజం చేస్తున్నా. మీరిద్దరు సంతోషంగా ఉండాలి.
బాధపడకు సిరి. నేను ఆయనకి ఇద్దాం అనుకున్నా నేను, కానీ ఆయననే నాకు ఇచ్చిండు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి మనం, అంతకు మించి మనం చేసేది ఏం లేదు.